హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఆన్లైన్ క్లాసెస్ సిరీస్లో భాగంగా ఈ క్లాస్లో భారత ఆర్థిక వ్యవస్థ పార్ట్ 7ని అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ పైన 6 పార్ట్స్ ఆల్రెడీ అందించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ మీరు మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి www.shinindiaarktutorial.in. ఫ్రెండ్స్, ఈ యొక్క పోటీ పరీక్షలకు ఏవైతే వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ప్రపంచ అభివృద్ధి నివేదిక 2009 ప్రకారము వార్షిక తలసరి ఆదాయము ఎంత ఉంటే ధనిక దేశాలుగా పరిగణిస్తారు అంటే ఆన్సర్ $11,456 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఈ యొక్క ప్రపంచ అభివృద్ధి నివేదిక 2009 ప్రకారము వార్షిక ఆదాయము ఇంత ఉంటే కనుక ధనిక దేశాలుగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారము 2009 ప్రకారము తలసరి ఆదాయము ఏ పరిధిలో ఉంటే వర్ధమాన దేశాలుగా పరిగణిస్తారు అంటే $936. నెక్స్ట్, ఆర్థిక సంఘాన్ని రాజ్యాంగంలోని ఏ నిబంధనలో పొందుపరిచారు ఆన్సర్ ఆర్టికల్ 280. నెక్స్ట్, ఏ చట్టం ద్వారా ఆర్థిక సంఘానికి సంబంధించిన విషయాలను క్రోడీకరించారు ఆన్సర్ ఫైనాన్స్ కమిషన్ మిస్కెలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ ఆఫ్ 1951. నెక్స్ట్, ఆర్థిక సంఘాన్ని ఎవరు ఎంత కాల పరిధికి నియమిస్తారు ఆన్సర్ రాష్ట్రపతిచే 5 సంవత్సరములకు ఒకసారి నియమించబడుతుంది. నెక్స్ట్, భారతదేశం యొక్క తలసరి ఆదాయము మారకం రేటు ఆధారంగా డాలర్లలో 2009 నివేదిక ప్రకారము 950. నెక్స్ట్, భారతదేశం యొక్క తలసరి ఆదాయము కొనుగోలు శక్తి ఆధారంగా డాలర్లలో 2009 నివేదిక ప్రకారము $2,740. నెక్స్ట్, జీడిపి ఆధారంగా భారతదేశం ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఆన్సర్ 12వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 2005 నివేదిక ప్రకారము $785.47 బిలియన్ అమెరికా డాలర్లు. నెక్స్ట్, మానవాభివృద్ధి నివేదిక హెచ్డిఆర్ 2009 ప్రకారము ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానము ఎంత ఆన్సర్ 134. నెక్స్ట్, 2009 హెచ్డిఐలో భారతదేశం యొక్క విలువ 0.612. నెక్స్ట్, 2009 మానవ దారిద్ర్య సూచిలో HPI 1లో భారతదేశం యొక్క స్థానము 88. నెక్స్ట్, 2009 మానవ దారిద్ర్య సూచి HPI 1లో మొదటి స్థానంలో ఉన్న దేశము చెక్ రిపబ్లిక్. నెక్స్ట్, 2009 లింగ సంబంధిత అభివృద్ధి సూచి GDIలో భారతదేశం యొక్క స్థానము 114. నెక్స్ట్, మానవ అభివృద్ధి సూచిక HDI అనే భావనను ఎవరు అభివృద్ధి పరిచారు ఆన్సర్ మహబూబ్ ఉల్ హక్. పాకిస్తాన్కు చెందినటువంటి ఈ యొక్క మహబూబ్ ఉల్ హక్ అనేటువంటి వారు ఈ సూత్రాన్ని 1990లో అభివృద్ధి పరిచారు. నెక్స్ట్, మానవ అభివృద్ధి సూచిక HDIను UNDP ఏ సంవత్సరం నుండి ప్రచురిస్తోంది ఆన్సర్ 1993 నుండి. నెక్స్ట్, HDIను గణించేటప్పుడు UNDP ఎన్ని కారణాలను పరిగణలోనికి తీసుకుంటుంది అవి ఏవి ఆన్సర్ 3. అవి 1 తలసరి ఆదాయం, 2 సగటు ఆయు ప్రమాణము, 3 విద్య అక్షరాస్యత. నెక్స్ట్, HDI రిపోర్ట్ 2008 దేనికి ప్రాధాన్యత ఇచ్చింది ఆన్సర్ ఆహారము, పేదరికము మరియు ప్రపంచ నీటి సమస్య అలాగే పర్యావరణము. నెక్స్ట్, UNDP HDI నివేదిక మాదిరిగా మన దేశంలో జాతీయ మానవాభివృద్ధి నివేదికను NSDR తయారు చేస్తున్నారు. అయితే ఈ నివేదిక మొదటిసారిగా ఎప్పుడు విడుదల చేయబడింది ఆన్సర్ 2002 జనవరి 23న. నెక్స్ట్, జాతీయ మానవాభివృద్ధి నివేదికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రము ఏది ఆన్సర్ కేరళ. నెక్స్ట్, 2001 జనాభా ఆధారంగా జాతీయ మానవాభివృద్ధి నివేదికలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానము ఎంత ఆన్సర్ 10వ స్థానం. నెక్స్ట్, మానవాభివృద్ధి నివేదిక 2009 ప్రకారము మొత్తం సర్వే చేయబడ్డ దేశాల సంఖ్య 182. నెక్స్ట్, మానవాభివృద్ధి నివేదిక 2009 ప్రకారము మొదటి 5 స్థానాలు ఆక్రమించిన దేశాలు నార్వే, ఆస్ట్రేలియా, ఐస్లాండ్, కెనడా, ఐర్లాండ్. నెక్స్ట్,
మానవ అభివృద్ధి సూచికలో 2009 సూచిక ప్రకారము సింగపూర్ స్థానము ఎంత? ఆన్సర్ 23. నెక్స్ట్ మానవ అభివృద్ధి నివేదిక 2009 ప్రకారము చివరి స్థానంలో ఉన్నది ఏది? అంటే చివరి స్థానంలో ఉన్న దేశము నైగర్. నెక్స్ట్ మానవ అభివృద్ధి నివేదిక 2009 ప్రకారము టాప్ 10లో ఆసియా దేశం ఏది? ఆన్సర్ జపాన్. ఇది 10వ స్థానంలో ఉంది. నెక్స్ట్ మానవ అభివృద్ధి నివేదిక 2009 ప్రకారము సార్క్ దేశాల స్థానాలు ఏవి అంటే శ్రీలంక 102వ స్థానము, మాల్దీవులు 95వ స్థానము, భారత్ 134వ స్థానము, పాకిస్తాన్ 141వ స్థానము, భూటాన్ 132వ స్థానము, బంగ్లాదేశ్ 146వ స్థానము, నేపాల్ 144వ స్థానము. నెక్స్ట్ ప్రణాళికల గురించి తెలుసుకుందాం. భారత ఆర్థిక వ్యవస్థకు ప్రణాళిక అవసరాన్ని సూచిస్తూ రచించబడిన తొలి గ్రంథం పేరు ఏంటి? ఆన్సర్ ప్లాన్డ్ ఎకనామిక్ ఫర్ ఇండియా. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. నెక్స్ట్ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు ఎప్పుడు రచించారు? ఆన్సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ గ్రంథము 1934లో వెలువడింది. నెక్స్ట్ స్వాతంత్రానికి పూర్వమే భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ ప్రణాళిక కమిటీని నెలకొల్పింది. దీనిని ఏ సంవత్సరంలో ఎవరి అధ్యక్షతన నెలకొల్పారు? ఆన్సర్ 1938లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన నెలకొల్పారు. నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశానికి సంబంధించి ప్రణాళిక ఆర్థిక అభివృద్ధి శాఖను నెలకొల్పింది. దీనిని ఎవరి ఆధ్వర్యంలో నెలకొల్పారు అంటే ఆన్సర్ ఏడి దలాల్. 1944వ సంవత్సరం. నెక్స్ట్ 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి రూపొందించిన బాంబే ప్రణాళిక ఏ సంవత్సరంలో వెలువడింది? ఆన్సర్ 1944. నెక్స్ట్ బాంబే ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? ఆన్సర్ 1.15 ఏళ్లలో దేశ తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడము. రెండవది మౌలిక పరిశ్రమలను పటిష్టపరచడము. నెక్స్ట్ గాంధేయ ప్రణాళికను ఎవరు రచించారు అంటే ఆన్సర్ శ్రీమన్ నారాయణ్ 1944లో. నెక్స్ట్ గాంధేయ ప్రణాళిక దేనిని వక్కానిస్తుంది? ఆన్సర్ వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను మరియు ప్రగతి సాధనకు వ్యవసాయ రంగంపై ప్రాధాన్యతను వక్కానిస్తుంది. నెక్స్ట్ ప్రజా ప్రణాళికను ఎవరు రూపొందించారు అంటే ఆన్సర్ ఎంఎన్ రాయ్ 1945లో. నెక్స్ట్ భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఒక ప్రణాళిక సంఘము అవసరమని వక్కానించింది ఎవరు? ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ ప్రజా ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? ఆన్సర్ వ్యవసాయము, వినియోగ వస్తూత్పత్తి పరిశ్రమలకు. నెక్స్ట్ 1950లో శ్రీ జయప్రకాష్ నారాయణ్ రచించిన ప్రణాళిక పేరు ఏంటి? ఆన్సర్ సర్వోదయ ప్రణాళిక, సర్వోదయ ప్లాన్. నెక్స్ట్ భారతదేశ ఆర్థిక ప్రణాళికల రచనపై ఏ దేశం యొక్క ప్రభావము ఎక్కువగా ఉంది? ఆన్సర్ రష్యా. నెక్స్ట్ ఇండియాలో ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 1950 మార్చి 15న. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఇండియాలో ప్రణాళిక సంఘము 1950 మార్చి 15న ఏర్పడింది. నెక్స్ట్ ఏ తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘం ఏర్పడింది అంటే ఆన్సర్ కేంద్ర మంత్రిమండలి. నెక్స్ట్ జాతీయ అభివృద్ధి మండలిని ఎన్డీసీ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1952 ఆగస్టు 6న జాతీయ అభివృద్ధి మండలి స్థాపించబడింది. నెక్స్ట్ ప్రణాళిక సంఘం రాజ్యాంగబద్ధమైనదా లేక చట్టబద్ధమైనదా అంటే ఆన్సర్ 2 కాదు, అది ఒక రాజ్యాంగేతర శాసనేతర సంస్థ. నెక్స్ట్ ప్రణాళిక సంఘం హోదా ఏంటి? ఆన్సర్ అది కేవలం సలహా సంఘం మాత్రమే. నెక్స్ట్ ప్రణాళిక సంఘానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ ప్రధానమంత్రి. నెక్స్ట్ ప్రణాళికలను తయారు చేసే బాధ్యతతో పాటు ప్రణాళికా సంఘ సాంకేతికత పరమైన పాలనాపరమైన అంశాలను పర్యవేక్షించే బాధ్యత ఎవరిది? ఆన్సర్ ప్రణాళికా సంఘము ఉపాధ్యక్షుడు, డిప్యూటీ చైర్మన్ది. నెక్స్ట్ కేంద్ర ప్రణాళికా సంఘము డిప్యూటీ చైర్మన్ హోదా ఏమిటి? ఆన్సర్ కేబినెట్ మంత్రి హోదా. నెక్స్ట్ కేంద్ర ప్రణాళికా సంఘంలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంటుందా అంటే ఉండదు. ప్రణాళిక సంఘము ఏ మంత్రిత్వ శాఖ అజమాయిషీలో పనిచేస్తుంది? ఆన్సర్ ప్రణాళిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్
రాష్ట్ర ప్రణాళికా సంఘానికి చైర్మన్గా ఎవరు ఉంటారు? ఆన్సర్ రాష్ట్ర ముఖ్యమంత్రి. నెక్స్ట్, రాష్ట్ర ప్రణాళికను ఎవరు ఆమోదిస్తారు? ఆన్సర్ కేంద్ర ప్రణాళికా సంఘము ఆమోదిస్తుంది. నెక్స్ట్, జిల్లా ప్రణాళిక కమిటీ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పొందుపరచబడింది? ఆన్సర్ ఆర్టికల్ 243 ZDలో. నెక్స్ట్, మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పొందుపరచబడింది? ఆన్సర్ ఆర్టికల్ 243 ZEలో పొందుపరచబడింది. నెక్స్ట్, ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలకు పరిశీలించి ఆమోద ముద్ర వేసే అధికారము ఎవరిది? ఆన్సర్ జాతీయ అభివృద్ధి మండలి NDCది. నెక్స్ట్, జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఎలా ఏర్పాటైంది? ఆన్సర్ ఆగస్టు 6, 1952లో కేంద్ర ప్రభుత్వ తీర్మానం ద్వారా ఏర్పాటైంది. నెక్స్ట్, జాతీయ అభివృద్ధి మండలి హోదా ఏమిటి? ఆన్సర్ ప్రణాళికా సంఘంలాగే ఇది కూడా కేవలం సలహా సంఘం మాత్రమే, రాజ్యాంగం చట్టబద్ధమైన సంస్థ కాదు. నెక్స్ట్, జాతీయ అభివృద్ధి మండలిని ఎందుకు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ప్రణాళికా వ్యవస్థలో ప్రణాళికా సంఘానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరించడానికి జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, జాతీయ అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? దీనిలో ఎవరెవరికి సభ్యత్వం ఉంటుంది? ఆన్సర్ ప్రధానమంత్రి జాతీయ అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. దీనిలో సభ్యులుగా ఉండేది కేంద్ర కేబినెట్ మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులు, ప్రణాళికా సంఘం సభ్యులు NDCలో సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్, జాతీయ ప్రణాళికల అమలుడు ఎప్పటికప్పుడు మదింపు వేసే బాధ్యత ఎవరిది? ఆన్సర్ జాతీయ అభివృద్ధి మండలిది. నెక్స్ట్, జాతీయ అభివృద్ధి మండలిలో తొలుత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. అయితే ఏ సంవత్సరం నుంచి కేంద్ర కేబినెట్ మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రణాళికా సంఘం సభ్యులకు NDCలో సభ్యత్వం కల్పించారు? ఆన్సర్ 1967లో. నెక్స్ట్, జాతీయ అభివృద్ధి సెక్రటరీగా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ ప్రణాళికా సంఘం సెక్రటరీ. నెక్స్ట్, రష్యా అనుసరిస్తున్న ప్రణాళికా వ్యవస్థను భారతదేశము అనుకరించడానికి కారణం ఏమిటి? ఆన్సర్ 1930 దశకంలో ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుండగా ప్రణాళికా వ్యవస్థను అనుసరిస్తున్న రష్యా నిరుద్యోగము, ఉత్పత్తి క్షీణత మొదలైన ఆర్థిక ప్రతికూల పరిస్థితులకు లోను కాకపోవడమే కారణం. నెక్స్ట్, భారతదేశంలో ప్రణాళికీకరణ ముఖ్య లక్షణాలు ఏమిటి? ఆన్సర్ సంపూర్ణ ఉద్యోగిత, గరిష్ట తలసరి ఆదాయము, సత్వర పారిశ్రామిక ప్రగతి, ఆహార పదార్థాల విషయంలో స్వయం సమృద్ధి, అసమానతలను తొలగించడము. ఇదే భారతదేశంలో ప్రణాళికీకరణ ముఖ్య లక్షణాలు. నెక్స్ట్, పంచవర్ష ప్రణాళికలు, వాటి యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగము, నీటిపారుదలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, రెండవ పంచవర్ష ప్రణాళిక మౌలిక, భారీ పరిశ్రమల రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది. నెక్స్ట్, మూడవ పంచవర్ష ప్రణాళిక భారతదేశ ఆర్థిక వ్యవస్థకు చెందిన దీర్ఘకాలిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, నాలుగవ పంచవర్ష ప్రణాళిక పేదరిక నిర్మూలన, స్థిరత్వంతో కూడిన వృద్ధి. నెక్స్ట్, ఐదవ పంచవర్ష ప్రణాళిక స్వావలంబన, పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఆరవ పంచవర్ష ప్రణాళిక ఇది కూడా పేదరిక నిర్మూలన, ఆర్థిక అభివృద్ధికి. నెక్స్ట్, ఏడవ పంచవర్ష ప్రణాళిక ఆహారము, పని, ఉత్పాదకత అనేవి మౌలిక ప్రాధాన్యతలు, శక్తి రంగం, సో వీటికి ప్రాధాన్యత ఇచ్చింది. నెక్స్ట్, ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక మానవ వనరుల అభివృద్ధి. నెక్స్ట్, తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి, సమానత్వము. నెక్స్ట్, 10వ పంచవర్ష ప్రణాళిక ప్రాంతీయ అసమానతలను రూపుమాపడము. నెక్స్ట్, 11వ పంచవర్ష ప్రణాళిక సత్వర ప్రగతి, సమ్మిళిత వృద్ధి. నెక్స్ట్, భారతదేశ ప్రణాళిక ఎటువంటి లక్షణాలు కలిగి ఉంది అంటే ఆన్సర్ వికేంద్రీకృత. నెక్స్ట్, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలాన్ని పేర్కొనండి. ఆన్సర్
1951 ఏప్రిల్ 1 నుండి 1956 మార్చి 31 వరకు. నెక్స్ట్, మొదటి ప్రణాళికలో ఏ రంగానికి ప్రాధాన్యతను ఇచ్చారు? ఆన్సర్ వ్యవసాయ రంగానికి. నెక్స్ట్, సమాజ అభివృద్ధి పథకము కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 1952వ సంవత్సరంలో. నెక్స్ట్, సింద్రి ఎరువుల కర్మాగారాన్ని, చిత్తరంజన్ లోకోమోటివ్ కర్మాగారాన్ని ఏ ప్రణాళిక కాలంలో నిర్మించారు? ఆన్సర్ మొదటి ప్రణాళిక కాలంలో. నెక్స్ట్, రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు? ఆన్సర్ పారిశ్రామిక రంగానికి. నెక్స్ట్, రెండవ పంచవర్ష ప్రణాళిక కాలము ఎప్పుడు? ఆన్సర్ 1956 ఏప్రిల్ 1 నుంచి 1961 మార్చి 31 వరకు. నెక్స్ట్, బిలాయ్ ఛత్తీస్గఢ్ అంటే రూర్కెలా ఉక్కు కర్మాగారాలను ఏ ప్రణాళిక కాలంలో ఏర్పరిచారు? ఆన్సర్ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో. నెక్స్ట్, ఇంటిగ్రల్ కోచ్ కర్మాగారాన్ని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ను ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, మూడవ పంచవర్ష ప్రణాళిక కాలము ఎంత? ఆన్సర్ 1961 ఏప్రిల్ 1 నుంచి 1966 మార్చి 31 వరకు. నెక్స్ట్, మూడవ పంచవర్ష ప్రణాళికలో అనుకున్న లక్ష్యాలను సాధించకపోవటానికి కారణమైన సంఘటనలు ఏవి? ఆన్సర్ 1962 సంవత్సరంలో చైనా దురాక్రమణ, 1965 సంవత్సరంలో ఇండో పాక్ యుద్ధము, ప్రణాళిక కాలంలో ఋతుపవనాలు అనుకూలించకపోవడము. సో ఇవన్నీ కూడా మూడవ పంచవర్ష ప్రణాళికలో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడానికి కారణమయ్యాయి. నెక్స్ట్, వార్షిక ప్రణాళికలను ఏ ఏ సంవత్సరాలలో అమలుపరిచారు? ఆన్సర్ 1966 ఏప్రిల్ 1 నుంచి 1969 మార్చి వరకు అమలుపరచడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ క్లాస్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఇప్పటి వరకు అందించినటువంటి అన్ని క్లాసెస్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ప్రతి క్లాస్లో ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్సే అందిస్తూ వస్తున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వచ్చు. నా క్లాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో అలాగే పూర్ స్టూడెంట్స్తో తప్పకుండా షేర్ చేయండి. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కోసం మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేయండి. వెబ్సైట్ వచ్చేసి www.shineindiaarktutorial.in. Thank you friends. Thanks for watching.